అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హైదరాబాదీ చికెన్ గ్రేవీ పక్కా కొలతలతో చూద్దాం. అలాగే వెజ్ పలావ్ సింపుల్‌గా ఎలా చేయాలి, లెఫ్ట్ ఓవర్ రైస్‌తోనైనా ఎలా చేయాలో చూద్దాం. ఈ పలావ్ చాలా చాలా టేస్టీగా ఉంటది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 6-7 వరకు వెల్లుల్లి తీసుకోవాలి. 2 ఇంచుల అల్లం తీసుకోవాలి. అలాగే కాస్త కొత్తిమీర, కాస్త పుదీనా తీసుకోవాలి. అలాగే ఒక మిర్చి కూడా వేసి వీటిని గ్రైండ్ చేయడం కోసం వాటర్‌తో మెత్తగా పేస్ట్ చేయాలి. దీన్ని పక్కన పెట్టేసి ఒక బౌల్‌లో 3/4 కేజీ వరకు చికెన్ తీసుకోవాలి. ఇందులోకి ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ వేసేయాలి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, చిన్న స్పూను గరం మసాలా, పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ జీరా పొడి, అలాగే 200 గ్రాముల వరకు పెరుగు వేసుకోవాలి. అలాగే 10 జీడిపప్పుల పేస్ట్, సరిపడా సాల్ట్, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి వీటిని బాగా కలపాలి. ఇందులో ఎలాంటి ఆయిల్ వేయొద్దు. మనకి బైండింగ్ సరిపోకపోతే పెరుగు వేసుకుంటే చాలు. ఈ 3/4 కేజీ చికెన్‌కి 200 గ్రాముల పెరుగు కరెక్ట్‌గా సరిపోతుంది. చక్కగా పట్టించాలి. ఈ హైదరాబాదీ చికెన్ గ్రేవీలో స్పెషల్‌గా కొత్తిమీర ఏమి వేయరు. ఈ పేస్ట్‌లోనే వేస్తారు. అలాగే అల్లం పేస్ట్ కూడా అప్పటికప్పుడే పట్టింది మాత్రమే వేయాలి. ఇలా కలిపిన చికెన్‌ని 2 గంటల వరకు మ్యారినేట్ చేయాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టినట్లయితే 1 అవర్ సరిపోతుంది. బయట ఉంచే లెక్కయితే 2 గంటలు ఉంచాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఈ ఆయిల్ వేడెక్కాక ఒక పెద్ద ఉల్లిపాయ చాలా సన్నగా కట్ చేసుకొని వేయాలి. ఈ ఆనియన్‌ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఒక మంచి అరోమా వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలరు. అప్పటి వరకు వేయించాలి. దగ్గరుండి సిమ్‌లో పెట్టాలి. హైదరాబాదీ చికెన్ గ్రేవీ అంటేనే మ్యారినేట్ చేయడం అండి. ఇప్పుడు ఈ చికెన్‌ని ఈ ఆనియన్స్ దీంట్లో వేయాలి. ఈ ఆయిల్‌లో ఈ చికెన్‌ని ఒక 5 మినిట్స్ కలపాలి. ఒక 5 మినిట్స్ కలిపినప్పుడు ఈ చికెన్‌లో నుంచి వాటరొస్తాయి. వాటరు ఎక్కువ వస్తే మనం దాన్ని బట్టి మనం వాటర్ పోయాలి. కొంచెమే వాటరొచ్చినట్లయితే కొంచెం ఎక్కువ పోయాలి. సో, ఒక 5 మినిట్స్ మనం ఈ చికెన్‌ని కలిపినప్పుడు మనకి తెలిసిపోతుంది దీని కన్సిస్టెన్సీ. చక్కగా ఆయిల్ పట్టి ఇలా వాటరొచ్చాక కాస్త అంటే హాఫ్ టీ గ్లాసు వాటర్ పోసి మళ్ళీ ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టేసి దాన్ని కదపకుండా కరెక్ట్‌గా హాఫ్ అన్ అవర్ కుక్ చేయాలి. కుక్ అయిన తర్వాత
ఈ విధంగా ఆయిల్ పైకి తేలి గుమగుమలాడే చికెన్ గ్రేవీ రెడీ అవుతుంది. చూసారు కదా! చక్కగా కరెక్ట్‌గా హాఫ్ అన్ అవర్‌కి ఇలా చికెన్ అంతా బాయిల్ అయ్యి చక్కగా ఆయిల్ పైకి తేలి రెడీ అయిపోతుంది. అంతేనండి, హైదరాబాదీ చికెన్ గ్రేవీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వెజ్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పాన్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఒక ఆనియన్ పొడవుగా కట్ చేసి వేయించుకోవాలి. ఈ ఆయిల్‌లో ఈ ఆనియన్ వేగడానికి ఆనియన్‌కి సరిపడా మాత్రమే కాస్త సాల్ట్ వేయాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావద్దు. కాస్త వేగితే చాలు. ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్టు వేగాక ఇప్పుడు కాస్త పుదీనా వేయాలి. ఒక కప్పు క్యారెట్ ముక్కలు, అరకప్పు బీన్స్, పావు కప్పు ఆలు ముక్కలు వేసి వీటికి అంతటికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలపాలి. ఒక 2 మినిట్స్ ఆయిల్ పట్టాలి వీటికి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఈ ముక్కలకు పట్టాలి. 2 మినిట్స్ తర్వాత ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ధనియాల పౌడరు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వీటిని కూడా ఈ ముక్కలకు పట్టేలాగా ఇంకొక 2 మినిట్స్ కలపాలి. నెక్స్ట్ ఈ ముక్కలు బాయిల్ అవ్వడానికి ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని ఈ పెరుగు కూడా ఈ ముక్కలకు పట్టేలాగా ఇంకొక 2 మినిట్స్ కలపాలి. ఈ ముక్కలకి ఈ పెరుగంతా కలిసిపోయిన తర్వాత ఇందులోకి ఒక టీ గ్లాస్ మేర వాటర్ పోసి ఒకసారి కలిపి బాయిల్ చేయాలి వీటిని. లిడ్ పెట్టేసి అలా వదిలేస్తే ఒక 10 మినిట్స్‌కి ఈ ముక్కలన్నీ కుక్ అయిపోతాయి. చక్కగా కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. నెక్స్ట్ ఇవి ఒకసారి చెక్ చేసుకొని ఈ పీసెస్ అన్నీ బాయిల్ అయింది లేనిది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కాస్త కొత్తిమీర వేసి ముందే మనం లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా పర్వాలేదు, లేకపోతే బాస్మతి రైస్ అయినా 3 కప్పుల నుంచి 4 కప్పుల మేర రైస్ పడుతుంది. అది ముందే మనం కుక్ చేసుకొని చల్లారపెట్టుకోవాలి. కొంచెం కొంచెం వేస్తూ ఈ రైస్ అంతటిని కలుపుతూ ఉండాలి. ఒకేసారి రైస్ మొత్తం వేస్తే మనం కలపలేమండి. సో, ముందు సగం రైస్ వేసి కలపాలి. కరెక్ట్‌గా మనకు రైస్ కుక్కర్‌లో వచ్చే కప్పుతో 3:30 కప్పులతో వండిన రైసు ఈ ఈ కొలతలకి నాకు కరెక్ట్‌గా సరిపోయింది. సో, మీరు చూసుకొని వేసుకోండి ఇంగ్రీడియెంట్స్. ఇదంతా చక్కగా కలిసాక మిగిలిన రైస్ కూడా వేసి మళ్ళీ కలపాలి. ఇప్పుడు స్టవ్ సిమ్‌లోనే ఉంచి కలుపుకోవాలి. ఈ రైస్ అంతా కలిపితే మనకి వెజ్ పలావ్ రెడీ అండి. చూసారు కదా! వెజ్ పలావ్ చేయడం ఎంత ఈజీనో. వెజ్ పలావ్‌కి పెద్దగా ఏమీ పని ఉండదండి. సింపుల్‌గా చేసుకోవచ్చు. లెఫ్ట్ ఓవర్ రైస్‌తో కూడా మనం వెజ్ పలావ్ చేసుకోవచ్చు. చూసారు కదా! వెజ్ పలావ్ చేయడం, అలాగే హైదరాబాదీ చికెన్ గ్రేవీ చేయడం ఎంత ఈజీనో. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ కాంబినేషను. నెక్స్ట్ ఈ వెజ్ పలావ్‌కి మనం రైతాతోనైనా తీసుకోవచ్చు, కుర్మా అయినా వాడొచ్చు.
చూసారు కదా! ఎంత ఈజీగా, ఎంత టేస్టీగా చేసుకోవచ్చో. మీరు కూడా ఈ రెండిటిని ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.